ఓం శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అర్చనకాలే రూపగత, సంస్కృతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 హ్రీంకార మంత్రాల్లో ఇవాళ విశేషమైనటువంటి మంత్ర చతుష్టయం విందాం ఇప్పుడు. ఇది 56 శ్లోకంలో మంత్రాలు. హ్రీంకార పేటికమణి, హ్రీంకార పేటక, హ్రీంకార పేటకమణి, హ్రీంకారాదర్శ బింబిక, హ్రీంకార కోశాశిలత, హ్రీంకారాస్థాన నర్తకీ. హ్రీంకార పేటకమణి, హ్రీంకారాదర్శ బింబిత, హ్రీంకార కోశాశిలత, హ్రీంకారాస్థాన నర్తకీ. హ్రీంకార పేటకమణి ప్రథమం, హ్రీంకారాదర్శ బింబిత ద్వితీయం, హ్రీంకార కోశాశిలత తృతీయం, హ్రీంకారాస్థాన నర్తకీ చతుర్థం. హ్రీంకార పేటకమణి గోహన సాధనతయా హ్రీంకారః దృష్టాంతీక్రియతే తస్య మణి వైడూర్యం ఇత్యర్థః. గుప్తంగా ఉంచడానికి సాధనం హ్రీంకారం. అంటే హ్రీంకారం ఒక పెట్టెతో పోల్చారు. పేటక అంటే పెట్టె, సంస్కృతంలో పేటక అంటారు. అది అమ్మవారి దగ్గర ఉండే అద్భుతమైన మంజూషిక. అందులో అద్భుతమైన వైడూర్యం ఉన్నది. ఈ వైడూర్యాది మణులు ఆ పేటికలో గుప్తంగా ఉంటాయి. తమ ప్రభావ విద్యుత్తుల చేత ఆ పేటిక యొక్క లోపలి భాగాన్ని కాంతిమంతం చేస్తాయి, వెలుపలి భాగాన్ని కూడా భాసురంగా చేస్తాయి. ఆ పెట్టె తీస్తే ఆ మణుల కాంతి కనిపిస్తుంటుంది. అంటే అంతర్భాగంలో అమ్మవారు ఆత్మరూపంలో జ్యోతిస్వరూపుడిగా ఉన్నారు. మనం అహంకార మమకారాలు తొలగించేస్తే ఆ పెట్టె తెరుచుకుంటుంది. ఆ కాంతి బయటకు స్పష్టంగా స్పందితం అవుతుంటుంది. అలాంటి విశేషమైన తత్వం కనుక అమ్మవారిని ఏమన్నారు? హ్రీంకార పేటకమణి. హ్రీంకారం అనే పేటికలో ఉన్నటువంటి అత్యద్భుతమైన మణి అమ్మవారు. ఆ జ్ఞాన కాంతి మనకు ప్రసరింపజేస్తారు అమ్మవారు. హ్రీంకార ఆదర్శ బింబిత, హ్రీంకార ఆదర్శ బింబిత. ఇది హ్రీంకారం ఆదర్శ అంటే అద్దం, దర్పణం, ముఖం చూసుకోవడానికి ఉపయోగిస్తుంటాం అద్దం. దాన్ని ఆదర్శము అంటారు సంస్కృతంలో. హ్రీంకార ఆదర్శ ప్రతిబింబిత. హ్రీం బీజం అన్య ప్రమాణాపేక్షలైనటువంటి వేదములలో అద్భుతమైన బీజాక్షరం. దోషరహితమై నిర్మలమైనది అవ్వడం వల్ల ఆదర్శంతో దర్పణంతో పోల్చారు. హ్రీంకారం అనే దర్పణంలో ప్రతిబింబిస్తూ ఉంటుంది కనుక అమ్మవారి యొక్క అద్భుతమైన తత్వం, ఆ శక్తితత్వం హ్రీంకార ఆదర్శ ప్రతిబింబిత అని అద్భుతంగా చెప్పారు హయగ్రీవ స్వామి వారు. అలాంటి దర్పణంలో ఆ ముఖం ప్రతిబింబించిన రీతిగా మాయా ప్రతిబింబిత చైతన్యమే జగత్కారణంగా సర్వత్రా ప్రతిఫలిస్తూ ఉంటుంది అని, అమ్మవారి యొక్క రూపమే అందరిలోనూ ప్రతిబింబిస్తుంటుందని ఈ మంత్రానికి అర్థం. హ్రీంకార ఆదర్శ ప్రతిబింబిత. హ్రీంకార కోశాశిలత, హ్రీంకార కోశ అశిలత. హ్రీంకార ఏవ కోశః తస్య అశిలత దీర్ఘం ఇత్యర్థః. సర్వవైర్యాదిజన్య దుఃఖ నివర్తకత్వం అశిలత దీర్ఘ ఖడ్గం ఇత్యర్థః. హ్రీంకారమే ఖడ్గకోశం. ఖడ్గకోశం అంటే తెలుగులో వర అంటారు. కత్తిని ఒక వరలో దాస్తాం. అంటే
ఆ కత్తి పెట్టడానికి ఉపయోగించే ఒక సాధనం. దాన్ని సంస్కృతంలో కోశము అంటారు, తెలుగులో ఒర అంటాం. అంటే ఈ హ్రీంకారం అనే కోశం ఉంది. అది దేనికి? ఒక లత వంటి పొడవైన ఖడ్గం హ్రీంకార కోశాశులత అని చెప్పారు. ఆ ఒరలో ఉంది హ్రీంకారం అనే ఖడ్గం. సర్వ వైరాల వల్ల కలిగేటువంటి దుఃఖాన్ని పోగొడుతుంది. ఏమిటి వైరాలు? శాశ్వత వైరాలు కొన్ని ఉన్నాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు. ఇలాంటి శత్రుత్వాన్ని పోగొట్టే, ఖండించే శక్తి ఆ హ్రీంకార కోశానికి, హ్రీంకారం అనే అసిలతకు ఉన్నది. లత వంటి కత్తి. దానికి అది హ్రీంకార కోశాంతర్గతమైన పరమేశ్వరు యొక్క అద్భుతమైన శక్తి. సర్వ దుఃఖ నివర్తకత్వం. అన్ని దుఃఖాలను పోగొడుతుంది. శత్రువుల వల్ల, బాహ్య శత్రువుల వల్ల వచ్చే దుఃఖం, అంతఃశత్రువుల వల్ల వచ్చే దుఃఖం అందరినీ పోగొడుతుంది. అంటే దేవి అటువంటి లక్షణం కలిగిన వారు కనుక బయటకు ప్రకటించడానికి యోగ్యం కాదు. ఆచ్ఛాదన ఉంటుంది. ఆ ఆచ్ఛాదన ఆ వరలోంచి తీస్తే తప్ప అది ఆ విశేషమైన అసి అంటే కత్తి, ఆ కత్తి యొక్క శక్తి లభ్యం కాదు. అలాంటి విశేషమైన తత్వం అమ్మవారిది. అంటే మనం అమ్మవారిని జపించడం వల్ల మనలో ఉన్నటువంటి అహంకార మమకారాలు తొలగిపోయి ఆ కత్తి ఒరలోంచి అమ్మవారి యొక్క జ్ఞానశక్తి పైకి వ్యక్తం అవుతుంది. అప్పటి వరకు ఎక్కడుంది? హ్రీంకారం అనే కోశంలో ఉంది. హ్రీంకారం అనే కోశంలో ఉంది. ఏమిటది? అసిలత, లత వంటి ఖడ్గం. అదే జ్ఞానశక్తి. హ్రీంకార కోశాంతర్వర్తిని అయిన పరదేవత ఖడ్గలత వలె దుఃఖ నివారణ అవుతుంది. భక్తులకు అభయప్రదానం చేస్తూ ఉంటుంది. అంచేత అమ్మవారిని హ్రీంకార కోశ అసిలత అని అద్భుతంగా చెప్పారు. అది ఎలా ఉంటుందంటే, మహద్భయం వజ్రముజ్యతం. పైకెత్తిన వజ్రాయుధం ఎంత భయంకరంగా ఉంటుందో అలా పరమేశ్వరుడు తాను ఆశ్రయించిన భక్తులను రక్షించడం కోసం వజ్రాయుధంలాగా వాళ్ళని రక్షిస్తూ శత్రువులను ఖండింపజేస్తారు. ఇక్కడ పరమేశ్వరి, పరమేశ్వర ఇద్దరు తత్వాలు హ్రీంకారంలో ఉన్నాయి. హకార, రకార, ఇకారాలు. అంటే అమ్మవారిని హ్రీంకార కోశ అసిలత అని అద్భుతంగా వర్ణించారు. హ్రీంకారాస్థాన నర్తకి. హ్రీంకార ఆస్థాన నర్తకి. హ్రీంకారమే ఆస్థానం. హ్రీంకార ఏవ ఆస్థానం. సభామండప సర్వాశ్రయత్వాత్ తస్య నర్తకి నటన సంబంధ భూసంయోగ చరణ విన్యాస ఉపలక్షిత తాళానుసారి హస్తాద్యంగచేష్ట నర్తనం తత్కర్త్రి నర్తకి. ఎంత బాగా చెప్పారండి శంకరుల వారు. ఈ హ్రీంకారం అనే ఆస్థానం ఉంది, సభామండపం. ఆ సభామండపంలో అందరూ కూర్చున్నారు, అందరూ చూస్తున్నారు, నర్తనం చూస్తున్నారు. ఆ సభామండపంలో నృత్యం చేస్తున్నారు. ఎవరు? అమ్మవారు. స్వామివారు తాండవం చేశారు, అమ్మవారు లాస్యం చేస్తున్నారు. అమ్మవారు హ్రీంకారం అనే ఆస్థానంలో నాట్యం చేస్తున్నారు కనుక అమ్మవారిని ఏమన్నారు ఇప్పుడు? హ్రీంకార ఆస్థాన నర్తకి. ఈ నర్తనం అంటే ఏమిటి? పద విన్యాసం, అడుగులు వేస్తుంటారు, హస్త విన్యాసం, చేతులు తిప్పుతుంటారు. ప్రత్యేకంగా తాళానుసారిగా ఉంటుంది. హస్తాద్యవయవ సంచాలనం కనుక తాదృశమైన నర్తనం చేసే ఆ అమ్మవారు అద్భుతమైన హ్రీంకారం అనే ఆ అద్భుతమైన భావాన్ని తన నర్తనం వల్ల తెలియజేస్తున్నారు. అంటే ప్రపంచ సృష్టి రూప వ్యాపారానికి అనురూపమైన వికారి, అవికారి స్వరూపం కలిగింది కనుక అమ్మవారు పరదేవత. ద్రష్టృలోకానికి చూసేవాళ్ళందరికీ కూడా మానసిక వృత్తిభేదం చేత తీవ్ర, మంద, మదతర ప్రీతికరమైన భక్తికి ఆస్కారం అవుతుంది, ఆధారం అవుతుంది. అంటే జగన్మాత భక్తుల యొక్క భక్తి తారతమ్యాన్ని బట్టి అభివ్యక్తంగాను అంటే కనిపిస్తూ, అనభివ్యక్తంగాను కనిపించకుండాను ఇష్టఫల సాధనం ఇస్తుంటారు కనుక అమ్మవారిని అద్భుతమైన రూపంతో ఆరోపణ చేశారు అమ్మవారి యొక్క స్వరూపాన్ని. అంటే మనం చేసే పుణ్యముల యొక్క తారతమ్యాన్ని బట్టి, మన యొక్క బుద్ధి వైభవాన్ని బట్టి అమ్మవారు భాషిస్తూ ఉంటారు విశేషమైన రూపంలో. చేత హ్రీంకార ఆస్థాన నర్తకి అని చెప్పారు. ఓం ఐం హ్రీం. ఇప్పుడు ఇంతకుముందు మంత్రాలు కూడా చెప్పలేదు కదా, అవి కూడా ఒకసారి చెప్పేసేసి తర్వాత పాఠంలో తర్వాత కార్యక్రమాలు ప్రవేశిద్దాం. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకార సౌధశృంగకు. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకారమూర్త్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకార సౌధశృంగకబోధిగాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకార దుగ్ధాతిసుధాయై నమో నమః.
ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకారకమలేంద్రియాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకారమణిదీపార్చయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకారతరుశాఖికాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకారపేటకామణయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకారాదర్శబింబితాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకారకోశాశిలతాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకారాస్థాననర్తక్యై నమో నమః. పునర్మిలామः ఆగామి కార్యక్రమే.